బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మణిపూర్ అల్లర్లపై పార్లమెంట్ లో విపక్ష నేతల ఆందోళన కొనసాగుతుంది. మణిపూర్ పై ప్రధాని మోదీ సభలో మాట్లాడాల్సిందేనని పట్టుపట్టాయి. ఇక చర్చకు సిద్ధమేనంటున్న ప్రభుత్వం ప్రతిపక్షాల ప్రశ్నలకు హోంమంత్రి అమిత్ షా జవాబిస్తారని చెబుతుంది. దీనికి ససేమిరా అంటున్న ప్రతిపక్షాలు ప్రధాని మోదీ సభలో మణిపూర్ అంశంపై ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. దీంతో ఉభయ సభలలో గందరగోళం నెలకొంది. తాజాగా కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. ఇక ఇందులో భాగంగా స్పీకర్ కార్యాలయానికి నోటీసులు ఇచ్చినట్లు కాంగ్రెస్ పార్టీ నేత మాణిక్యం ఠాకూర్ వెల్లడించారు. ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టినప్పటికీ అది వీగిపోవడం ఖాయంగానే కనిపిస్తుంది. లోక్సభలో బలాబలాలు చూస్తే ప్రతిపక్ష కూటమికి కేవలం 140 మంది సభ్యుల మద్దతు మాత్రమే ఉంది. అదే సమయంలో అధికార ఎన్డీఏ కూటమికి 330 మంది సభ్యుల మద్దతు ఉంది. మిగతా 60 మంది సభ్యులు ఏ కూటమిలోనూ లేరు. దీంతో అవిశ్వాస తీర్మానం నిలబడదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మణిపూర్ అల్లర్లపై పార్లమెంట్ లో విపక్ష నేతల ఆందోళన కొనసాగుతుంది. మణిపూర్ పై ప్రధాని మోదీ సభలో మాట్లాడాల్సిందేనని పట్టుబడుతున్నాయి. అయితే చర్చకు సిద్ధమేనంటున్న ప్రభుత్వం ప్రతిపక్షాల ప్రశ్నలకు హోంమంత్రి అమిత్ షా జవాబిస్తారని చెబుతుంది. దీనికి ససేమేరా అంటున్న ప్రతిపక్షాలు ప్రధాని మోదీ సభలో మణిపూర్ అంశంపై ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. దీంతో ఉభయ సభలలో గందరగోళం నెలకొంది. తాజాగా కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. ఇక ఇందులో భాగంగా స్పీకర్ కార్యాలయానికి నోటీసులు ఇచ్చినట్లు కాంగ్రెస్ పార్టీ నేత మాణిక్యం ఠాకూర్ వెల్లడించారు. ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టినప్పటికీ అది వీగిపోవడం ఖాయంగానే కనిపిస్తుంది. లోక్సభలో బలాబలాలు చూస్తే ప్రతిపక్ష కూటమికి కేవలం 140 మంది సభ్యుల మద్దతు మాత్రమే ఉంది. అదే సమయంలో అధికార ఎన్డీఏ కూటమికి 330 మంది సభ్యుల మద్దతు ఉంది. మిగతా 60 మంది సభ్యులు ఏ కూటమిలోనూ లేరు. దీంతో అవిశ్వాస తీర్మానం నిలబడదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి రాజ్ అందిస్తారు. రాజ్, చెప్పండి, రోజు రోజుకి మణిపూర్ అల్లర్ల విషయం ఒక పెద్ద వివాదాస్పదం అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రతిపక్షాలతో చర్చకు సిద్ధమవుతారంటారా? వెన్నెల, నిజానికి ఇది చివరి అంటే ఇప్పటివరకు కూడా ప్రభుత్వం వినకపోవడంతో, విపక్షాలను పట్టించుకోకపోవడంతో తమకు సభపైనే నటు ఈ నోటీసును ఇవ్వడం జరిగింది. నిజానికి ఈ అవిశ్వాసం వీగిపోతుంది. ఎందుకంటే బలం అనేది సగం కంటే తక్కువ, అంటే దాదాపు 140 మంది మాత్రమే ఉన్నారు. 60 మంది న్యూట్రల్ గా ఉన్నారు. 330తో ఎన్డీఏ కూటమి మెజార్టీతో ఉంది. కానీ ఇక్కడ గమనించాల్సిన ఒక సభకి నోటీస్ ఇచ్చినప్పుడు ప్రధాని మాట్లాడాల్సి ఉంటుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ చివరి అస్త్రంగా ఇండియా కూటమి ఈ అవిశ్వాస నోటీస్ ని జారీ చేయడం జరిగింది. మొత్తానికి దీనికి సంబంధించి గొగోయ్ ఏదైతే ఇచ్చారో దీనికి సంబంధించి స్పష్టం చేశారు మాణిక్యం ఠాకూర్. ఇప్పటికే తాము నోటీస్ ఇచ్చామని. ఖచ్చితంగా ఈ సమయంలో ప్రధాని స్పందించాల్సి ఉంటుంది. నిజానికి మనం గత కొంతకాలంగా గమనించినట్లయితే మణిపూర్ అల్లర్లకు సంబంధించి కేంద్రం ఏకపక్ష వైఖరితో ఉంది. విపక్షాలను కానీ
ఇతర రాష్ట్రాల ప్రతినిధులను కానీ ఇతర పార్టీలను కానీ చివరికి ఎన్డీఏ కూటమిలోని మిత్రపక్షాలను కూడా సంప్రదించడం లేదు. అంటే ఇది దేశంలోని అందరికి సంబంధించినటువంటి సమస్య, ఇది కేవలం ఒకరికి సంబంధించినటువంటి ఇష్యూ కాదు. సో ఇటువంటి పరిస్థితుల్లో దీనిపై బాధ్యత వహించి కేవలం ప్రకటన మాత్రమే కాంగ్రెస్ నాయకత్వం కోరింది. విపక్షాలు కూడా అదే డిమాండ్ చేశాయి. ఇండియా కూటమికి కూడా ఉన్నటువంటి నేతలంతా కూడా 26 పార్టీల నేతలందరూ ఒకటే, ప్రధాని పార్లమెంటు లోపల ప్రకటన చేస్తే దీనిపై ఒక సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుందని. వైపు అక్కడి నాయకుడిని వారు పూర్తిగా సమర్థించడం కూడా వీరు వ్యతిరేకించారు. ఇటువంటి పరిస్థితుల్లో పార్లమెంటు మొదలైనప్పటి నుండి కూడా ఎవరు స్పందించలేదు. మరోవైపు రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు, తాను ప్రకటన చేస్తారని, లేదంటే హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేస్తారని చెప్పడం జరిగింది. సో నిజానికి ఇక్కడ ఎవరైతే నిజానికి ఆన్సర్ అంటే ఫైనల్ గా ఇవ్వాల్సి ఉంటుందో తాను ఆన్సర్ ఇవ్వడం ఎందుకు లేట్ జరుగుతుందనే విషయంపై విపక్షాలు క్వశ్చన్ చేస్తున్నాయి. ప్రధాని ఆన్సర్ ఇచ్చినట్లయితే అక్కడ జరుగుతున్నటువంటి విషయంపై బాధ్యత తీసుకుని అక్కడ ఏం జరుగుతుంది, తాము తీసుకున్నటువంటి చర్యలు ఏంటి, అలాగే దీనిలో ఇతర పార్టీల ఏ రకంగా ముందుకెళ్ళి ఏదైనా సంబంధించి ఏదైనా కమిటీ వేయాలా, అక్కడ పర్యటన చేయాలా, ఇవన్నీ కూడా ప్రధాని నిర్ణయించాల్సి ఉంటుంది. కానీ ఈ ఏకపక్ష నిర్ణయం ఏదైతే ఉందో దీనివల్ల అక్కడ ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియడం లేదు. మరోవైపు ఈ మధ్య రాహుల్ గాంధీ పర్యటన తర్వాత ఆ అంశం మరింత కీలకమైంది. ఆ తర్వాత బయటకు వచ్చినటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో గిరిజన యువతలకు సంబంధించి అవి కూడా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఓవరాల్ గా మణిపూర్ అంశాన్ని కనుక సాల్వ్ చేయాలంటే ప్రధాని ఖచ్చితంగా చేయాలని కోరుతూ వచ్చినప్పటికీ కూడా ప్రధాని నుండి ఆన్సర్ రాలేదు. సో చివరి అస్త్రంగా ఇక ఇండియా కూటమి ఈ ప్రయోగం చేస్తుంది. ఇందులో ఎందుకంటే 140 ఉన్నటువంటి బలం ఉన్నటువంటి ఇండియా కూటమి ఒకవేళ ఇండిపెండెంట్ గా ఉన్నవారు స్వతంత్రులు కూడా 60 మందిలో ఒక సగం మంది ఇచ్చినా కూడా ఆ విశ్వాసం అది వీగిపోతుంది. కానీ దీనిపై ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఈ రోజు ఉదయం చర్చలో కూడా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఛాంబర్ లో జరిగినటువంటి సమావేశంలో తుది నిర్ణయం తీసుకుని వ్యూహాత్మకంగా ప్రవేశపెట్టారు. వీరికి అనుకూలంగా, వీరికి ఒక రకంగా చెప్పాలంటే మద్దతుగా బీఆర్ఎస్ సపరేట్ గా నామనాగేశ్వరరావు కూడా దీనికి సంబంధించి చేయడం జరిగింది. మొత్తానికైతే అవిశ్వాస తీర్మానం వీగిపోయినప్పటికీ కూడా ప్రధాని ప్రకటన చేయాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. 2018లో కూడా ఇలాగే వీగింది, కానీ ఆ అంశాన్ని మాత్రం మాట్లాడాల్సి వస్తుంది. వెన్నెలా అయితే రాజ్, ఇంత జరుగుతున్నా ప్రధాని మోదీ ఎందుకు మాట్లాడడం లేదు? అంటే చర్చకు సిద్ధమే అంటూ ఎన్డీఏ ప్రభుత్వం పదే చెబుతుంది, కానీ ఇక్కడ హోంమంత్రి అమిత్ షా జవాబిస్తారంటున్నారు. అసలు ప్రధాని మోదీ మౌనం వహించడానికి కారణం ఏంటంటారు? నిజానికి కేవలం ఒక అంశం అంటే అల్లర్లు మాత్రమే కాదు, అక్కడ నాయకత్వం మణిపూర్ లో ఉన్నటువంటి సీఎం ఎవరైతే ఉన్నారో బీరేన్ సింగ్, ఆయనకు మద్దతు ఉందని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ఏమంటుందంటే ఆ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనలు హోంమంత్రికి తెలుస్తాయి, అంతవరకు ఓకే, కానీ ప్రధాని నేరుగా చొరవ తీసుకొని ఆ ముఖ్యమంత్రిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, ఎందుకు తొలగించడం లేదు, ఈ రకమైనటువంటి చర్చ జరుగుతుంది. హోంమంత్రికి నేరుగా అంత అధికారం ఉంది కాబట్టి హోంమంత్రి కేవలం అంతర్గత భద్రత అలాగే ఇతర దళాల మోహరింపు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వాటికి మాత్రమే తను చేయగలుగుతాడు. కానీ సీఎం ని తొలగించేవి కావచ్చు, అక్కడ రాష్ట్రపతి పాలనకు సంబంధించి కావచ్చు, ఇతర అంశాల విషయమై. ఎందుకంటే ఆ సమయంలో అల్లర్లు జరుగుతున్న సమయంలో మోదీ విదేశీ పర్యటనలో ఉన్నారు. తిరిగి వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు విజిట్ చేయలేదు. సో బాధ్యత వహించాల్సి ఉంటుంది ప్రధాని కాబట్టి ప్రధానే ప్రకటన చేయాలని విపక్షాలు కోరుతున్నాయి. కానీ ప్రధాని నుండి మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ కాలేదు. దీనిపై ఎందుకంటే ఒకసారి చేసినట్టయితే పార్లమెంట్ లో కూడా ప్రకటన చేసినట్టయితే ఖచ్చితంగా దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. అంటే ఆ తర్వాత అన్ని కూడా ప్రధాని నేరుగా బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో కొంత వెనుకాడినటువంటి అటువంటి అల్లర్ల అంశాన్ని అమిత్ షానే హ్యాండిల్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఎందుకే తను ఇప్పటివరకైతే ప్రకటన చేయలేదు, చూడాలి. ఈ నోటీస్ తర్వాత దీన్ని వీగిపోయిన తర్వాత ప్రధాని నుండి వచ్చే స్పీచ్ లో ఎలాంటి పాయింట్స్ ఉంటాయి, తను ఎలాంటి వివరణ ఇస్తారో వేచి చూడాల్సింది. వెన్నెల, థ్యాంక్ యూ.